ఓం నమో వెంకటేశాయ. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి పూజా విధానాన్ని ప్రతి గృహానికి తీసుకువెళుతున్న గృహార్చన కార్యక్రమానికి స్వాగతం. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి వైభవాన్ని తెలియజేస్తూ ప్రతి భక్తుని నోట గోవిందనామస్మరణ చేయిస్తూ స్వామివారికి తిరుపతిలో జరిగిన గృహార్చన కార్యక్రమాన్ని ఇప్పుడు వీక్షిద్దాం. स्वजातवेदोपघ्नन्निरतिं मम पशुपश्य मह्यमावह जीवनं च दिशो दिशा. ओम अहमस्मि प्रथमजारुतस्य पूर्वं देवेभ्यो अमृतस्य नाभिः यो माददाति स देवमावाह. अहमन्नमन्नमदन्तमद्मि पूर्वमग्नेरपि दहत्यन्नं यत्तौहा साते अहमुत्तरेषु व्यात्तमस्य पशवः सुजम्भं पश्यन्ति धीराः प्रचरन्ति पाकाः. जहाम्यन्यं न जहाम्यन्यम् अहमन्नं वशमिच्छरामि समानमर्थं पर्ये भुञ्जतु. తిరుమల తిరుపతి దేవస్థానముల ద్వారా విశేషమైనటువంటి గోవిందుడి యొక్క కైంకర్య మహాభాగ్యాన్ని ప్రతి గృహానికి కూడా చేరువ చేసేటువంటి ఎంతో శుభప్రదాయకమైనటువంటి కైంకర్యాన్ని గృహార్చనము అనే కైంకర్యాన్ని ఈ గృహంలో ఈ రోజున మనం ఆరంభం చేయబోతూ ఉన్నాం. మనకు చాలా ప్రధానమైనటువంటి కార్యక్రమం ఈ గృహార్చన కార్యక్రమం. ఏ విధంగా అయితే మనమందరం కూడా ప్రతిరోజు నిద్ర లేచింది మొదలుకొని రాత్రి పడుకునేంత వరకు ప్రధానంగా కొన్ని కార్యాలు మనం చేస్తూ ఉంటాం. స్నాన సంధ్యోపాసనాదులతో పాటుగా అన్నపానీయములు స్వీకరించడం, సరిపడా కంటికి నిద్రపోవడం, ఇవన్నీ ఎంత అవసరమో గృహార్చన కూడా అంతే అవసరం మనకు. ఇది కూడా మన నిత్యకృత్యములలో ఒకటిగా మహర్షులు మనందరికీ కూడా తెలిపారు. కానీ ఇది మన నిత్యకృత్యములలో ఒకటి అని మనం మర్చిపోతున్నాం అంతే. ఏ విధంగా అయితే ఉదయాన్నే నిద్రలేవగానే స్నాన సంధ్యావందనాదులతో పాటుగా ఏదో ఉష్ణోదక పానీయం చేస్తాం, దానికి అనేక రకాలైనటువంటి పేర్లు పెట్టాం. ఆ తర్వాత అల్పాహారం కావాలి, ఆ తర్వాత ఎంతో కొంత కార్యములన్నీ కూడా చేయాలి. మధ్యాహ్నానికి మరలా మనకు భోజనం, రాత్రి అయ్యేసరికి మరళాత్రికి భోజనమో ఏదో ఫలహారమో ఏదో మనం ఖచ్చితంగా చేస్తాం. ఇవన్నీ లేకపోతే మనం అనుకుంటాం ఏంటంటే అమ్మో ఎలా గడపాలి, ఈ శరీరం నడుస్తుందో లేదో అని సందేహాలు మనందరికీ కూడా. ఈ కార్యములు ఎలాగైతే నీ శరీరానికి అత్యంత ప్రధానము అని మనం అనుకుంటున్నామో, ఈ శరీరాన్ని నడిపిస్తూ ఉండేటువంటిది లోపల ఒకటి ఉన్నది శక్తి, దాన్ని ఆత్మ అని అంటారు. మరి ఆ ఆత్మకి ఏం అవసరము? మరి ఆత్మ కూడా 3 పూటల భోజనం చేస్తుందా? ఆత్మ స్నానం చేస్తుందా? ఆత్మ నిద్రపోతుందా? ఆత్మ నిద్రపోదు, ఆత్మ స్నానం చేయదు, ఆత్మ మనలాగా విశ్రాంతి తీసుకోదు. ఆత్మకేమీ అల్పాహారాలు ఉష్ణోదక పానీయాలు ఏమీ అవసరం లేదు. ఇవన్నీ అవసరం ఎవరికి అంటే ఈ శరీరానికి మాత్రమే, లోపల ఉన్నటువంటి ఆత్మకు కాదు. భగవద్గీతలో కృష్ణ పరమాత్మ కూడా చెప్తాడు, ఆత్మ నీటిలో తడవదట, అగ్నిలో కాలదట, అది ఎప్పుడు అలానే ఉంటుంది నిత్యంగా. కానీ అది అలానే ఉండడానికి దానికి ఏది అవసరం లేదా అంటే, కానీ ఒకటి అవసరం ఉందన్నారు. ఆ ఒక్కటి ఏమిటి అది అవసరము అంటే అది ఏ భగవత్ కైంకర్యం. లోపల ఉండేటువంటి ఆత్మ నిత్యము నిరంతరము ఉత్తేజంగా
సుఖంగా ఆనందంగా ఈ శరీరాన్ని నడిపించాలి అంటే దానికి కావలసినటువంటిది కేవలము భగవత్ కైంకర్యం. అదే దానికి ఆహారం, అదే దానికి పానీయం, అదే ఆత్మకు విశ్రాంతి, అదే ఆత్మకు సర్వము కూడా. కానీ ఈ శరీరానికి మాత్రం చాలా కావాలి. అల్పాహారాలు కావాలి, ఉష్ణోదకాలు కావాలి, వస్త్రములు కావాలి, విశ్రాంతులు కావాలి, నిద్ర కావాలి. ఇలా ఇవన్నీ కూడా శరీరానికే. కానీ ఆత్మకు కావలసినటువంటిది మాత్రము ఒకే ఒక్కటి, అది ఏ గృహార్చన కైంకర్యం. ఆ ఒక్క గృహార్చన కైంకర్యాన్ని నిత్యం నిరంతరం కూడా మనం ఆచరిస్తూ ఉంటే ఈ శరీరంలో ఈ ఆత్మ ఎంతకాలమైతే ఉంటుందో అంతకాలము కూడా భగవంతుడి యొక్క కైంకర్యంతో సుఖ సంతోషాలతో ఆనందంగా మనం ఉండగలుగుతామట. మరి అటువంటి గొప్పదైనటువంటి గృహార్చన కైంకర్యం మన కోసము అంటే శరీరం కోసం కాదు, ఆ శరీరము లోపల ఉండేటువంటి అంతరాత్మ కోసం మనమందరం కూడా ఈ రోజున గృహార్చన కైంకర్యాన్ని, భగవంతుడి యొక్క కైంకర్యాన్ని ఆరంభించే ప్రయత్నం చేద్దాం. భగవత్ కైంకర్యంలో ముందుగా మనకు శాస్త్రం చెప్పినట్లుగా ఆచమనము, ప్రాణాయామము, భగవత్ ప్రార్థనము ఇత్యాది కైంకర్యాలన్నీ కూడా చేస్తూ కార్యాన్ని ఆరంభం చేద్దాం. అందరూ కూడా రెండు చేతులు జోడించి నమస్కారం చేస్తే భగవత్ ప్రార్థనాపూర్వకంగా ఈ కార్యాన్ని ఆరంభం చేద్దాం. ఓం జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవం పాస్మహే. తదేవ లగ్నం సుదనం తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపదే ఘ్రజకుం స్మరామి. యత్ర యోగేశ్వరః కృష్ణో యత్ర పార్థో ధనుద్ధరః యత్ర శ్రీర్విజయోర్భూతిర్ధ్రువాణితిర్మతిర్మమ. స్మృతే సకల కళ్యాణ భాజనం యత్ర జాయతే పురుషస్తమజం నిత్యం వ్రజామి శరణం హరిం. ఓం భగవతో బలేన భగవతో వీర్యేణ భగవతస్తేజసా భగవతః కర్మణ భగవతానుగృహీతో భగవతానుధ్యాతో భగవన్ధ్యాత్వా భగవత్కర్మ కరిష్యామి తద్భగవాననుమన్యతాం. అపక్రామంతు భూతాని పిశాచాః ప్రేతగుహ్యకాః ఏ చాత్రిణి వసంత్యేతే దేవతా భువి సంతతం. అవసర్పంతు ఏ భూతా భువి సంస్థితాః. ఏ భూతా విఘ్నకర్తారస్తే గచ్చంతాజ్ఞయా హరేః. ఆసర మంత్రస్య ఒకసారి భూదేవిని తాకి నమస్కారం చేసుకోండి. పృథ్వీత్వజా ధృతా లోకా దేవిత్వం విష్ణునా ధృతా. పంచధారయమాన్ దేవి పవిత్రం కురుజాసనం. అశేష జగదాధారమనంతం కూర్మరూపిణం. ఆసనస్య విశుద్ధ్యర్థం ఆత్మానంతం భజే హరిం. అనంతాసనాయ నమః, యం యోగాసనాయ నమః, యం విమలాసనాయ నమః, రం కూర్మాసనాయ నమః. ఆచమ్య హస్తో ప్రక్షాళ్య కింద కుదిరేసేయండి. ఓం కేశవాయ స్వాహ తీసుకోండి. మరోసారి నమ్మ. ఓం నారాయణాయ స్వాహ, ఓం మాధవాయ స్వాహ. మరొకసారి చేతులుచ్చుకోండి. గోవిందాయ నమః. హస్తో ప్రక్షాళ్య. ఓం కేశవాయ స్వాహ, ఓం నారాయణాయ స్వాహ, ఓం మాధవాయ స్వాహ, ఓం గోవిందాయ నమః. ఓం కేశవాయ స్వాహ, ఓం నారాయణాయ స్వాహ, మాధవాయ స్వాహ, ఓం గోవిందాయ నమః. ప్రణవస్య పరబ్రహ్మర్షి దైవీ గాయత్రీ ఛందః పరమాత్మా దేవతా ప్రాణాయామే వినియోగః. ఆచమనం అనే కార్యాన్ని ఆచరించాం. భగవంతుడి యొక్క కైంకర్యంలో త్రికరణ శుద్ధిగా మనం పాల్గొనడానికి మనకు ఉపకరించేటువంటి కార్యాలు ఈ ఆచమనము మరియు ప్రాణాయామము, ఈ రెండూ కూడా. మనందరికీ తెలుసును, పెద్దలు అంటారు త్రికరణ శుద్ధిగా చేయాలి భగవత్ కైంకర్యము అని. అంటే మనస వాచ కర్మణ. శరీరం అయితే ఇక్కడ ఉన్నది నిజమే, కంటికి కనపడుతోంది. కానీ మన మనస్సు కూడా ఇక్కడే ఉన్నదా అంటే సందేహం. వాక్కు కూడా భగవత్ కైంకర్యము గురించే మాట్లాడుతుందా అంటే ఏమో. పక్కవారు వచ్చి ఇంకేదైనా మాట్లాడితే ఈ మాట ఎన్నైనా మాట్లాడుతుంది.
కనుక వాక్కుని నియంత్రణలో ఉంచుకోలేం. పోనీ వాక్కుని కష్టపడి నియంత్రణలో ఉంచుకున్నాములే అంటే ఎట్టి పరిస్థితుల్లో మనస్సు మాత్రం నియంత్రణలో ఉండనంటు. అందుకే పెద్దలు కూడా మంచి సంకీర్తనలు రాస్తారు. మానస సంచరరే బ్రహ్మణి మానస సంచరరే, ఓ మానసా మనసా నువ్వు సంచరించుగాక. ఎందుకంటే మనసు ఒక దగ్గర నిలకడగా ఉండదు. కానీ నువ్వు సంచరించు ఎక్కడా అంటే పరంబ్రహ్మమైనటువంటి శ్రీమన్నారాయణుడు యందు ఆ గోవిందుడు పాద పద్మముల చెంత మాత్రమే నువ్వు సంచరించు, వేరొక దగ్గరికి వెళ్ళొద్దు అంటారు. మరి అలాంటి ప్రయత్నం మనం ఆచరించాలి అంటే దానికి మనకు అనుకూలమైనటువంటి కార్యాలు ఆచమనము మరియు ప్రాణాయామం అనే కార్యాలు. అందులో ఒకటి ఆచరించాం, రెండవది ప్రాణాయామ కైంకర్యాన్ని మనం ఆచరిద్దాం. ఈ 3 వేళ్లతో కుడి ముక్కుతో పరిపూర్ణంగా గాలి పీల్చుకొని మీరు ఎంతసేపు ఉండగలరో అంతసేపు ఉండే ప్రయత్నం చేస్తూ గాయత్రి మంత్రం పూర్తయ్యేంత వరకు ఇలా నిటారుగా కూర్చొని ఉండే ప్రయత్నం చేద్దాం. ఓం భూః ఓం భువః ఓం సువః ఓం మహః ఓం జనః ఓం తపః ఓం సత్యం ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓమాపో జ్యోతిరసోమృతం బ్రహ్మ భూర్భువః సువరోం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓమాపో జ్యోతిరసోమృతం బ్రహ్మ భూర్భువః సువరోం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓమాపో జ్యోతిరసోమృతం బ్రహ్మ భూర్భువః సువరోం. శ్రీ మహావిష్ణోరాజ్ఞయా ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయ పరార్థే శ్వేతవరాహకల్పే వైవస్వతమన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే మేరోః దక్షిణదిగ్భాగే శ్రీ వెంకటాచల క్షేత్ర సన్నిధౌ శ్రీ అలర్మేల్మంగాదేవ్యాః దివ్య సన్నిధౌ అస్మిన్ దేశే వర్తమాన వ్యావహారిక చాంద్రమాణేన ప్రభవాది షష్ఠి సంవత్సరాణాం మధ్యే అద్య పూర్వోక్త ఏవం గుణ విశేషణ విశిష్టాయాం అస్యాం శుభతిథౌ అస్య దేవదేవస్యాం శ్రీమదఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకస్య ఆదిమధ్యాంతరహితస్య పరవ్యూహ విభవాంతర్యామ్యర్చా స్వరూపేషు అర్చారూపధారిణః శ్రీ వెంకటేశ్వర స్వామినః దివ్యానుగ్రహ కటాక్ష ఫలసిద్ధ్యర్థం లోక కళ్యాణార్థం ఏవంచ అస్య అత్ర ఉపస్థితస్య యజమానస్య మన గోత్రం అండి కోడి గోత్రోద్భవస్య సుధాకర రెడ్డి నామధేయస్య తస్య ధర్మపత్న్యాః గాయత్రీ నామ్యాః చైతన్య ప్రసాద నామధేయస్య బ్రాహ్మణీ నామ్యాః ప్రశస్త నామధేయస్య యజమానస్య సహ కుటుంబస్య సకల ఫలావాప్త్యర్థమస్య యజమానస్య నమలిపాల గోత్రోద్భవస్య నితిన్ రెడ్డి నామధేయస్య తస్య ధర్మపత్న్యాః ఉజ్వలా నామ్యాః సహ కుటుంబస్య సకల ఫలావాప్త్యర్థం ఏవంచ అత్ర ఆగతానాం సర్వేషాం అస్య యజమానస్య బాంధవానాం మిత్రాణాం సర్వేషాం చ సకల ఫలావాప్త్యర్థం ఆయురారోగ్య ప్రాప్త్యర్థం యదద్య దేవదేవస్య శ్రీ వెంకటేశ్వర స్వామినే నమః గృహార్చనం కరిష్యే. గృహార్చన కైంకర్యానికి సంకల్పాన్ని మనం అందరం కూడా కలిసి సామూహికంగా ఆచరించే ప్రయత్నం చేద్దాం. మిగతా వారందరూ కూడా వారైతే అక్షతలు చేత పట్టుకొని ఉన్నారు కనుక ఇలా సంకల్ప ముద్రలో ఉంటారు. మిగతా వారందరూ 2 చేతులు జోడించి నమస్కార ముద్రలో ఉంటూ మనందరం కలిసి సంకల్పాన్ని ఆచరిద్దాం. శ్రియః శ్రియః కాంతాయ కాంతాయ కళ్యాణ కళ్యాణ నిధయే 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 అర్థినాం అర్థినాం శ్రీ వెంకట శ్రీ వెంకట నివాసాయ నివాసాయ శ్రీనివాసాయ శ్రీనివాసాయ తే నమః తే నమః అస్య
అస్య దేవదేవస్య దేవదేవస్య భగవతో భగవతో నారాయణస్య నారాయణస్య శ్రియఃపతేః శ్రియఃపతేః పురుషోత్తమస్య పురుషోత్తమస్య శ్రీమత్ శ్రీమత్ అఖిలాండ కోటి అఖిలాండ కోటి బ్రహ్మాండ బ్రహ్మాండ నాయకస్య నాయకస్య శ్రీ వెంకటేశ్వర శ్రీ వెంకటేశ్వర స్వామినః స్వామినః ప్రీత్యర్థం ప్రీత్యర్థం లోక లోక కళ్యాణ కళ్యాణ ప్రాప్త్యర్థం ప్రాప్త్యర్థం లోకే లోకే వేదోక్త వేదోక్త హైందవ హైందవ ధర్మ ధర్మ రక్షణార్థం రక్షణార్థం విశేషేణ విశేషేణ మమ మమ సహకుటుంబస్య సహకుటుంబస్య క్షేమ క్షేమ స్థైర్య స్థైర్య విజయ విజయ వీర్య వీర్య అభయ అభయ ఆయుః ఆయుః ఆరోగ్య ఆరోగ్య ఐశ్వర్య ఐశ్వర్య అభివృద్ధి అభివృద్ధి ప్రాప్త్యర్థం ప్రాప్త్యర్థం అద్య అద్య గృహార్చన గృహార్చన కైంకర్యం కైంకర్యం అహం అహం కరిష్యే కరిష్యే. గోవింద గోవింద. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. భగవంతుడి యొక్క కైంకర్యంలో సంకల్పాన్ని మనం ఆచరించాం. అంతా సంకల్పాన్ని ఆచరించి చివరిలో అక్షతలను సర్వం శ్రీకృష్ణార్పణమస్తు అని చెప్పి విడిచిపెట్టాం. ఇందులో ఆంతర్యం ఏమిటో ఒక 2 క్షణాలు మనం తెలుసుకునే ప్రయత్నం చేయాలి. ఎందుకంటే మన పెద్దలు ఇతిహాస పురాణాలు మనకు రచించినటువంటి మహానుభావులు కానివ్వండి, ఎంత గొప్పదైనటువంటి ధర్మాన్ని మనందరికీ అందించారో, నిజంగా ఆ శాస్త్ర ఇతిహాస పురాణములు అనబడేటువంటి సంపదలను కలిగినటువంటి మనం ఎంత అదృష్టవంతులమో, ఈ భూమి మీద అంత గొప్ప అదృష్టం వేరొకరికి లేదు. ఏమిటంటే మన మహా గొప్ప సంపద ఏమిటి అంటే, మనం కట్టుకున్నటువంటి ఇంట్లో, మనం సంపాదించినటువంటి బ్యాంకులో దాచుకున్నటువంటి డబ్బులో, లేదా ఇంట్లో ఒక గట్టిదైనటువంటి ఇనుప బీరువాలో దాచుకున్నటువంటి బంగారమో కాదు మన సంపద. నిజమైనటువంటి మన సంపద, పరంపరాగతమైనటువంటి మన గొప్ప సంపద ఏదైనా ఉన్నదా అంటే అది కేవలము వేదము, ఇతిహాసములు, పురాణములు, అందులో ఉండేటువంటి గొప్ప గొప్ప ధర్మములు, ఇవే మన గొప్ప సంపద అంటారు పెద్దలు. అటువంటి గొప్ప సంపద మనకేం తెలియజేస్తోంది అని అంటే, మనం భగవత్ కైంకర్యం చేయాలి. ఆ గోవిందుడికి ఎంతో చక్కగా స్వామి నీకు అర్చిస్తాను అని చెప్పి వేడుకోవాలి. ఆ వేడుకునేటప్పుడు చూడండి, మనందరం గోత్రనామాలు చెప్పాం, మనమందరం కూడా బాగుండాలి అని చెప్పి లోక కళ్యాణము అనేటువంటి పదాలు వాడాం. అన్నీ చెప్పి చివరిలో శ్రీకృష్ణార్పణమస్తు అని నీటిని అక్కడ వదిలిపెట్టేశాం. అంటే మాకు ఆ ఫలాలు కావాలని చేసినప్పటికీ స్వామి, ఏదో మానవ మాత్రులం కదా మేము, ఏదో ఒకటి అడుగుతూ ఉంటాం, మాకేం వద్దులే, సర్వం శ్రీకృష్ణార్పణమస్తు, ఈ కార్యము యొక్క పుణ్యకార్య ఫలము కూడా నీ దగ్గరే ఉంచుకో, నాకేం. ఇది చిట్ట చివరిలో మనం చెప్పే మాట. ఏమండి అలా చెప్పేస్తే మళ్ళీ ముందరేమో మనం చాలా అడిగాం, క్షేమ స్థైర్య విజయ వీర్య అభయ ఆయు ఆరోగ్య అన్నాం, మళ్ళీ అవన్నీ వద్దా మనకు? మళ్ళీ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు అని మనం వాటిని విడిచిపెట్టేయాలా అంటే, ఇక్కడే గమ్మత్తుని మనకందరికీ కూడా పెద్దలు చెప్పారు. అయ్యా నీవేవైనా అడుగు భగవంతుణ్ణి, ఆ భగవంతుడు నువ్వు అడిగితే మాత్రమే ఇస్తాడా? చంటి బిడ్డడు వాడికి కనీసం ఎలా అడగాలో కూడా తెలియనటువంటి వయస్సులో చాలా చంటి బిడ్డడు తల్లి ఒడిలో కూర్చుంటే వాడి ఏడుపులో ఉండేటువంటి స్వరాన్ని విని వాడు పాలడిగాడా, నీళ్ళడిగాడా, ఎత్తుకోమన్నాడా, ఏమన్నాడో ఇట్టే క్షణకాలంలో కనిపెట్టి ఆ తల్లి వాడికి ఏం కావాలో ఇచ్చేస్తుంది. ఆ తల్లి చేసిన పనికి వాడు ఏడుపు ఆపేస్తాడు. ఇవ్వండి, ఇక్కడ మనం ఆలోచిద్దాం. ఆ తల్లిని నోరు తెరిచి అమ్మా నాకు ఇది కావాలి అని ఆ చంటి బిడ్డ అడిగాడా? నెలల బిడ్డ అడగలేదే. అలా అడగకుండానే కన్న తల్లి చేయగలుగుతోంది అని అంటే, ఆ కన్న తల్లినే కన్నటువంటి మహానుభావుడెవరు అంటే ఇదిగో గోవిందుడు. ప్రతి కన్న తల్లిని, ప్రతి కన్న తండ్రిని కూడా వారికి ఎవరు తల్లిదండ్రులు అంటే శ్రీమన్నారాయణులే. సకల లోకానికంతటికి ఎవరు కన్న తండ్రి అంటే శ్రీమన్నారాయణుడే. అటువంటి శ్రీమన్నారాయణుడి దగ్గర స్వామి నాకు ఇది కావాలి అని అడిగితే ఎంత హాస్యాస్పదంగా ఉంటుందండి. కానీ మనం మానవులం కనుక ముందు ఆరంభంలో అడిగేస్తాం.
అడిగేసిన తర్వాత మన శాస్త్ర తత్వాలన్నీ కూడా గుర్తుకు వచ్చి ఏదో స్వామి మానవుణ్ణి కదా తప్పదు ఏదో అడుగుతూ ఉంటా, కానీ వద్దులే సర్వం శ్రీకృష్ణార్పణమస్తు అని సమర్పిస్తాం. ఏం కావాలో దాన్ని ఇస్తాట గోవిందుడు. మనకేం కావాలో మనకు తెలియదు. అయ్యా నీకు ఇప్పుడు ఏం కావాలో కోరుకో అంటే ఉండేట్టుండి అడిగారు కదా, ఏదో డబ్బులు అడుగుతాం, లేకపోతే ఇంకోటి అడుగుతాం, పెద్ద పదవులు అడుగుతాం, ఉద్యోగాలు అడుగుతాం, ఏదో అడిగేస్తాం. ఇదేనా కావలసింది మానవులకి అనేటువంటి విజ్ఞత ఇంకా మనందరికీ కూడా లేదు. అందుకే సర్వం శ్రీకృష్ణార్పణమస్తు అని గోవిందుడికి చెప్పి మాకేం కావాలో అది నువ్వే చూసుకో స్వామి అని కోరాం. ఏమండి, దీనికి మీరంతా సిద్ధమైన? మనం అడిగిందే కావాలి అని భగవంతుడిని అడుగుదామా, లేకపోతే మాకెప్పుడు ఏం కావాలో నీకే తెలుసు కదా గోవింద, కనుక అది ఇవ్వు స్వామి అని మనం కోరుదామా? చాలా సంతోషం. మరి దాన్నే మనం అందరం కూడా కోరుకుంటూ గోవిందనామ స్మరణతో భగవత్ కైంకర్యంలోకి మనం అందరం కూడా ప్రవేశిద్దాం. గోవింద. గృహార్చన కైంకర్యంలో అర్థభాగాన్ని మనం పూర్తి చేసుకున్నాం. భగవంతుడికి అర్చనం చేయడము అని అంటేనే అది చాలా గొప్ప మహాభాగ్యం. ఎందుకు ఆ మాట అంటున్నారు అని అంటే, అది కూడా గోవిందుడి యొక్క అర్చనం, అది కూడా శ్రీ వెంకటేశ్వరుడి యొక్క అర్చనము అంటే ఇంకా గొప్పది. కారణం ఏమిటి అంటే, ఆ గోవిందుడు కేవలము మన కోసమే ఈ కటివరద హస్తాలతో అర్చావతారాన్ని ధరించి తిరుమల గిరులకు వేంచేసి ఉన్నాడు స్వామి.
ఎక్కడ ఉంటావయ్యా స్వామి, నీకెక్కడ ఉండడం ఇష్టము అంటే ఆయన సమాధానం చెప్తాడు, నాహం వసామి వైకుంఠే. నాకు వైకుంఠం అంటే పెద్ద ఇష్టమేం లేదయ్యా. అందరూ నేను వైకుంఠవాసుని, వైకుంఠంలో ఉంటాను అని అంటారు. ఉంటాను నేను వైకుంఠంలో, కానీ ఏదో శరీరంతో అక్కడ ఉంటానే కానీ నా మనసంతా అక్కడైతే ఉండదు. పరిపూర్ణంగా నేనేమి వైకుంఠంలో ఉండనన్నాడు. నాహం వసామి వైకుంఠే నయోగి హృదయే రవౌ. మరి ఎక్కడుంటావు స్వామి? యోగుల యొక్క హృదయాలలో ఉంటాడు, తపస్సు చేసుకునేటువంటి యోగుల హృదయాల్లో ఉంటాడు అని అంటారు కదా. అక్కడ కూడా నాకేమంత ఇష్టం ఉండదండి, కాదన్నారు. నయోగి హృదయే రవౌ. రవిమండలంలో ఉంటాడు గోవిందుడు అన్నారు. పురాణాలు వర్ణన చేశాయి, కానీ గోవిందుడు అంటున్నాడు నాకు అక్కడ ఉండడం కూడా పెద్ద ఇష్టమేం కాదన్నాడు. మరి ఎక్కడుంటావు స్వామి? ఎక్కడ ఉండడం అంటే నీకు ఇష్టము అంటే స్వామి అంటున్నాడు, నాహం వసామి వైకుంఠే నయోగి హృదయే రవౌ మద్భక్తాః యత్ర గాయంతి తత్ర తిష్ఠామి నారద. మద్భక్తాః యత్ర గాయంతి. నా భక్తులు రెండు చేతులు జోడించి గోవిందా గోవిందా అంటూ గొంతెత్తి ఎప్పుడైతే ఎక్కడైతే వారు గానం చేస్తూ ఉంటారో నాకు అక్కడ ఉండడం ఇష్టం. దానికన్నా వైకుంఠం ఏమి పెద్ద బాగుండదన్నారు ఆయన. అయ్యా మనం అనుకుంటాం వైకుంఠం అంటే ఆహా ఓహో ఎంత గొప్పదో వైకుంఠం. అలా వైకుంఠపురంబులో నగరిలో ఆమూల సౌదంబు దాపల మందారవన అంతరామృత అంటూ గొప్పగా వర్ణన చేస్తారు. అటువంటి గొప్పదైనటువంటి వైకుంఠాన్ని కూడా స్వామి తృణప్రాయంగా తీసేస్తున్నాడు. ఎందుకు అంటే స్వామికి అంత గొప్ప వైకుంఠమైనా సరే తన భక్తుల యొక్క గోవింద గానము లేకపోతే ఇష్టం ఉండదట. అందుకే వారికి ఇష్టమైనటువంటి గోవింద గానాన్ని వినడానికే మన కోసం ఇదిగో కటివరద హస్తాలతో స్వామి అర్చావతార రూపంలో వేంచేసి ఉన్నారు. కనుక ఆ స్వామి వారి యొక్క కైంకర్యంలో ఇదిగో ఈ జీవిత క్షణాలను మనం చరితార్థం చేసుకుంటున్నాము అంటే అది మనందరి యొక్క భాగ్యం. తిరుమల తిరుపతి దేవస్థానముల యొక్క గొప్పదైనటువంటి సంకల్పంతో శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ద్వారా ప్రతి గృహంలోనూ కూడా ఈ గృహార్చన కైంకర్యపు మాధుర్యాన్ని ఒకసారి అందరికీ కూడా రుచి చూపించాలి, తెలియజెప్పాలనేటువంటి గొప్పదైనటువంటి సంకల్పంతోనే ఇదిగో ఈ కార్యాన్ని మనం ఆచరిస్తూ ఉన్నాం. యదధికరణమేతత్ యద్విధేయం యదంతం యత ఉదితమపీతి ప్రోచ్యతే యద్ధి విశ్వం తమజమజడమంతర్యామిణం సర్వజంతోః నిరవధి మహిమానం దేవమారాధయామః. గృహార్చన కైంకర్యంలో స్వామివారికి చక్కగా పంచామృతాభిషేక కైంకర్యములన్నీ కూడా ఆచరించి వివిధ పుష్పాలతో గంధ కుంకుమాదులతో స్వామిని అలంకరించి మన ఎదురుగా ఉంచుకున్నాం. శాస్త్రం చెప్తోంది సువర్ణ రజతాదిభిః తామర్చయేత్ తాం ప్రణమేత్ తాం నమేత్ తాం విచింతయేత్ విశత్యపాస్తదోషస్తు తామేవ బ్రహ్మరూపిణీం అని శాస్త్రం చెప్తోంది. అంటే ఏమిటి? మనకు చేతనైనటువంటి సంపదలతో ఆ గోవిందుణ్ణి ఎంతో చక్కగా మనం ఆరాధన చేసుకుంటే చాలు అని. కానీ చేతనైనటువంటి సంపదతో అని అన్నాం కదా. మరి సంపద అంటే ఏమిటండి? సంపద అంటే మన దగ్గర ఉండేటువంటి డబ్బు, మన దగ్గర ఉండేటువంటి బంగార వజ్ర వైడూర్యాలన్నీ స్వామికి ఏమైనా ఇమ్మనంటున్నారా? సంపత్ అనేటువంటి శబ్దానికి అర్థం ఏమిటి, ఏం చెప్తున్నారు పెద్దలు అంటే సంపద అనేటువంటిది మనం ఒకరికి ఇస్తున్నాము అని అంటే అది వారిది అయి ఉండకూడదు. ఏమండి, మనం ఎవరికన్నా ఒకరికి ఇస్తున్నాము అని అంటే అది వారిది అయి ఉండకూడదు, అప్పుడే మనం ఇచ్చినట్టు లెక్క, అంతే కదండి. మరి ఈ లోకంలో భగవంతుడికి మనం ఇవ్వగలిగినటువంటి సంపద ఏదైనా ఉన్నదా? అది ఆయనది కానటువంటిది మన దగ్గరే ఉన్నటువంటిది ఏదైనా ఉందా? ఇదైనా ఒకసారి ఆలోచించి చూడండి. మన దగ్గర రూపాయి అయినా సరే అది భగవంతుడిదే, ఎంత సువర్ణమున్నా అది ఆయన ఇచ్చిందే,
లేకపోతే మన దగ్గర ఎలాంటిమైనటువంటి గొప్ప గొప్ప తినుబండారములు ఉన్న గొప్ప గొప్ప నివేదనలు ఉన్న ఆయనది కానటువంటిది ఇక్కడ ఏదైనా ఒకటి ఉంటే చూపించండి. చివరికి శరీరము కూడా ఆయనదే, శరీరము కూడా ఇది ఆయనదే. ఆయన మనకు అనుగ్రహించినటువంటిది ఈ శరీరం. మరి దీంట్లో ఇంకా ఏమి ఇస్తాం మనం? కానీ హృదయాంతరాళాలలో ఉండేటువంటి భక్తి మాత్రం ఆయన సొంతం కాదు. భగవంతుడికి మనం ఇవ్వగలిగినటువంటి సంపద ఏదైనా ఉన్నదా అంటే అది కేవలము భక్తి తప్ప వేరొకటి కాదు. అది ఆయనది కాదు, అది మనది. మనం మన భక్తిని వారి యందు ప్రదర్శించి, స్వామి ఇదిగో ఇంత శరణాగతి నేను నీకు చేయగలుగుతున్నాను అని చెప్పగలుగుతాం. భక్తి కాకుండా వేరొకటి దేనినైనా సరే మనం భగవంతుడికి ఇచ్చి, స్వామి ఇదిగో నాదే, ఇది నీకు ఇచ్చా అని అనండి చూద్దాం. అలాంటి వస్తువు ఈ లోకంలో ఏది కూడా లేదు. మనం ఇవ్వగలిగినటువంటిది భగవంతుడికి ఏదైనా ఉన్నది అంటే అది కేవలము భక్తి మాత్రమే. అటువంటి భక్తిని భగవంతుడి యొక్క నామముల రూపంలో మనం ఇచ్చే ప్రయత్నం చేస్తూ చక్కగా స్వామివారికి నామములతో అర్చన చేసే ప్రయత్నం చేద్దాం. మనమందరం ఒక గోవింద నామస్మరణ చేసుకొని, గోవింద గోవింద. ఓం విష్ణవే నమః, ఓం మహావిష్ణవే నమః, ఓం సదా విష్ణవే నమః, ఓం వ్యాపి నారాయణాయ నమః, ఓం పురుషాయ నమః, ఓం సత్యాయ నమః, ఓం అచ్యుతాయ నమః, ఓం అనిరుద్ధాయ నమః, ఓం కపిలాయ నమః, ఓం యజ్ఞాయ నమః, ఓం నారాయణాయ నమః, ఓం పుణ్యాయ నమః, ఓం వారాహాయ నమః, ఓం వారాహాయ నమః, ఓం నారసింహాయ నమః, ఓం వామనాయ నమః, ఓం త్రివిక్రమాయ నమః, ఓం సుభద్రాయ నమః, ఓం ఈశితాత్మనే నమః, ఓం సర్వోద్వహాయ నమః, ఓం సర్వవిద్వేశ్వరాయ నమః, ఓం వెంకటేశాయ శ్రీ వెంకటేశాయ నమః, ఓం శేషాద్రినిలయాయ శ్రీ వెంకటేశాయ నమః, వృషదృగ్గోచరాయ శ్రీ వెంకటేశాయ నమః, విష్ణవే శ్రీ వెంకటేశాయ నమః, ఓం సదంజన గిరీశాయ శ్రీ వెంకటేశాయ నమః, ఓం వృషాద్రిపతయే శ్రీ వెంకటేశాయ నమః, ఓం వసూపర్చరత్రాత్రే శ్రీ వెంకటేశాయ నమః, వెంకటాయ శ్రీ వెంకటేశాయ నమః, ఓం శ్రీం శ్రీయై నమః, ఓం శ్రీం లోకధాత్రయై నమః, ఓం శ్రీం బ్రహ్మమాత్రే నమః, ఓం శ్రీం పద్మనేత్రాయై నమః, ఓం శ్రీం సురత్నాంగదకేయూర కాంచీనూపర శోభితాయై నమః, ఓం శ్రీం యక్షకర్దమ సంలిప్త సర్వాంగాయై నమః, ఓం శ్రీం కటకోజ్వలాయై నమః, ఓం శ్రీం మాంగళ్యాభరణైశ్చిత్రాః ముక్తాహారైర్విభూషితాయై నమః, ఓం శ్రీం తాటంకైరవతంసేస్య శోభమానముఖాంబుజాయై నమః, ఓం శ్రీం హరివల్లభాయై నమః, ఓం శ్రీం ఋగ్యజుస్సామరూపాయై నమః, ఓం శ్రీం బ్రహ్మరుద్రేంద్రత్వప్రాపక కృపాదృష్టిపాతాయై నమః, ఓం శ్రీం అబ్దిజాయై నమః, ఓం శ్రీయై నమః, ఓం ధృత్యై నమః, ఓం పవిత్రయై నమః, ఓం ప్రమోదాయన్యై నమః, ఓం శ్రీ వెంకటేశ్వర స్వామినే నమః, శ్రీ వెంకటేశ్వర స్వామినే నమః, శ్రీ వెంకటేశ్వర స్వామినే నమః. యథాశక్త్యుపచార భక్త్యుపచార పూజాం సమర్పయామి. శ్రీ వెంకటేశ్వర స్వామినే నమః, శ్రీ వెంకటేశ్వర స్వామినే నమః. దివ్యధూపం ఆఘ్రాపయామి. ఓం ఇమే ధూపాసురభినో దివ్యధూపాదివాసితాః పూతా బ్రహ్మ పవిత్రేణ పూతా సూర్యస్య రశ్మిభిః. ఇమే ధూపాసురభినో దివ్యధూపాదివాసితాః పూతా బ్రహ్మ పవిత్రేణ పూతా సూర్యస్య రశ్మిభిః. ఓం పరోమాత్రయా తనువావృధారణతే మహిత్వమన్వశ్నువంతి. ఉభేతే విద్మరజసే పృథివ్యా విష్ణో దేవత్వం పరమస్య విత్సే. ఓం పరోమాత్రయా తనువావృధారణతే మహిత్వమన్వశ్నువంతి. ఉభేతే విద్మరజసే పృథివ్యా విష్ణో దేవత్వం పరమస్య విత్సే. ఇమే సురభినో ధూపాసురభినో దివ్యధూపాదివాసితాః పూతా బ్రహ్మ పవిత్రేణ పూతా సూర్యస్య రశ్మిభిః. స్వామినః దివ్య ధూపం ఆఘ్రాపయామి. స్వామినః ప్రత్యక్ష దీపం దర్శయామి. శుభ్రా జ్యోతిష్య దేవానాం తేజస్య సతత ప్రభః
ప్రభాస్కరో మహాతేజ దీపోయం ప్రతిగృహ్యతాం. శ్రీ వెంకటేశ్వర స్వామినే నమః. ప్రత్యక్ష దీపం దర్శయామి. శ్రీ వెంకటేశ్వర స్వామినే నమః. ప్రత్యక్ష దీపం దర్శయామి. అర్ఘ్యం సమర్పయామి. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం అహమస్మి ప్రథమజారుతస్య పూర్వం దేవేభ్యో అమృతస్య నాభిః యో మా దదాత సయదేవ మావాః. అహమన్నమన్నమతంతమగ్ని పూర్వమగ్నేరపితహత్యన్నం యత్తౌహాసాతేహముత్తరేషు వ్యాత్తమస్య బసవస్తు జంభం. పశ్యంతి ధీరాః ప్రజరంతి పాకాః. జహామ్యన్యం న జహామ్యన్యం అహమన్నం వసమిచ్చరామి. సమానమర్థం పర్యేమి భుంజతు కో మామన్నం మనుష్యోదయేత. పరాకే అన్నం నిహితం లోక ఏతత్ విశ్వైర్దేవై పితృభిర్గుప్తమన్నం. వాచం గంధర్వా పశవో మనుష్యాః. వాచీమా విశ్వా భువనాన్యర్పితా. బ్రహ్మాదేవానాం పదవేః కవీనాం సర్వవిప్రాణాం మహిషో మృగాణాం శ్యేనా గృధ్రానాగస్మధితర్వణానాగుం సోమః పవిత్రమత్యేతరే భన్నే. ఊర్జస్కరం బలకరగుం సోమాద్యమన్నమృతాయ స్వాహా. ఓం ప్రాణాయ స్వాహా. ఓం అపానాయ స్వాహా. ఓం వ్యానాయ స్వాహా. ఓం ఉదానాయ స్వాహ. ఓం సమానాయ స్వాహా. ఓం బ్రహ్మణే స్వాహా. ఊర్జస్కరం బలకరగుం సోమాద్యం. ఓం ఘృతాత్ పరిమండ ఇవాప్సు స్నేహ సర్వాధిక సర్వధత్తేషు శర్మః. శతేతనస్యేతతే సుతక్యా ఏకో లోకాన్ గర్భవత్పాతు సర్వాణి. శ్రీ వెంకటేశ్వర స్వామినే నమః. సదక్షిణాకం తాంబూలం సమర్పయామి. శ్రీ వెంకటేశ్వర స్వామినే నమః. అథ మంగళ నీరాజనం దర్శయామి. ఓం ఘృతాత్ పరిమండ ఇవాప్సు స్నేహ సర్వాధిక సర్వధత్తేషు సర్వః. సచేతనశ్చేతయతే సుసఖ్యా ఏకో లోకాన్ గర్భవత్పాతు సర్వాన్. శ్రీ వెంకటేశ్వర స్వామినే నమః. అర్చనా కైంకర్య సాఫల్యార్థం సర్వశాంత్యర్థం నారికేళ శకలే నివేదయామి. శ్రీ వెంకటేశ్వర స్వామినే నమః. సదక్షిణాకం తాంబూలం సమర్పయామి. శ్రీ వెంకటేశ్వర స్వామినే నమః. సదక్షిణాకం తాంబూలం సమర్పయామి. ఓం నమో నారాయణాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ స్వామినః. అథ మంగళ నీరాజనం దర్శయామి. ఓం నర్య ప్రజాం మే గోపాయ అమృతత్వాయ జీవసే జాతాంజనిష్యమానాన్ చ. అమృతే సత్యే ప్రతిష్ఠితాం అథర్వపితుం మే గోపాయ రసమన్నమిహాయుషే. అదప్తాయోషీతతనో అవిషన్నః పితుం కృణు. షడ్గస్య పశూన్మే గోపాయ ద్విపాదో ఏ చతుష్పదః. అష్టాశఫాస్యజ ఇహాగ్నే ఏ చైకశఫాసుగాః. సప్రదసభాం మే గోపాయ ఏ చ సభ్యాః సభాసదః. తానింద్రియావతః కురు సర్వమాయురుపాసతాం. అహే బుద్ధ్రియ మంత్రం మే గోపాయ యమృషయస్త్రైవిదా విదుః. రజస్సామాని యజోగుంషి సాహిశ్రీరమృతా సతాం. ఓం తద్విష్ణోః పరమం పదగుం సదా పశ్యంతి సూరయః. దివీవ చక్షురాతతం తద్విప్రాసో విపన్యవోచాగ్రువాం సస్సమింధతే. విష్ణోర్యత్పరమం పదం. ఓం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం. శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. కళ్యాణాద్భుతగాత్రాయ కామితార్థప్రదాయినే శ్రీమద్వేంకటనాథాయ శ్రీనివాసాయ మంగళం. శ్రీ వెంకటేశ్వర స్వామినే నమః. ఆనందకర్పూర నీరాజనం దర్శయామి స్వామినః. పానీయం సమర్పయామి స్వామినః. సర్వోపచారాన్ సమర్పయామి. జై శ్రీమద్రమారమణ గోవింద గోవింద. ఓం రాజాధిరాజాయ ప్రసంగ సాహిని నమో వయం వై శ్రవణాయ కుర్మహే. సమే కామాన్ కామకామాయ మహ్యం
కామేశ్వరో వై శ్రవణో దదాతు కుబేరాయ వై శ్రవణాయ మహారాజాయ నమః. ఓం తద్బ్రహ్మ ఓం తద్వాయుః ఓం తదాత్మా ఓం తత్సత్యం ఓం తత్సర్వం తత్పురో నమః. అంతశ్చరతి భూతేషు గుహాయాం విశ్వమూర్తిషు త్వం యజ్ఞస్త్వం వషట్కారస్త్వమింద్రస్త్వగుం రుద్రస్త్వం విష్ణుస్త్వం బ్రహ్మత్వం ప్రజాపతి త్వం తదాప ఆపో జ్యోతిరసోమృతం బ్రహ్మ భూర్భువస్సువరోం అథైతం విష్ణవే చిరన్నిర్వపతిః యజ్ఞో వై విష్ణుః యజ్ఞ ఏవాంతతః ప్రతిష్ఠతి. స్తోత్రజోహోతి విష్ణవే స్వాహా యజ్ఞాయ స్వాహా ప్రతిష్ఠాయే స్వాహేతి. ఓం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణుః ప్రచోదయాత్. ఓం వరం విష్ణుర్వరేణ్యం భర్గో మాయాయ ధీమహి తన్నో విష్ణుః ప్రచోదయాత్. ఓం సప్తాద్రీశాయ విద్మహే వెంకటేశాయ ధీమహి తన్నో శ్రీనివాసః ప్రచోదయాత్. శ్రీ వెంకటేశ్వర స్వామినే నమః. సువర్ణ దివ్య మంత్ర పుష్పం సమర్పయామి ఛత్రం సమర్పయామి చామరైర్వేజయామి నృత్యం దర్శయామి వాద్యం ఘోషయామి సమస్త శక్త్యోపచార భక్త్యుపచార పూజాం సమర్పయామి. శ్రీ వెంకటేశ్వర స్వామినే నమః. సర్వోపచారాన్ సమర్పయామి. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేణ మార్గేణ మహీం మహిషాః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. స్వామివారి యొక్క అత్యంత ఫలప్రదమైనటువంటి పుణ్యదాయకమైనటువంటి కైంకర్యాన్ని ఇప్పటి వరకు కూడా మనం ఆచరించాం. తిరుమల తిరుపతి దేవస్థానముల ద్వారా, శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ద్వారా ఈ గృహార్చన కైంకర్యము యొక్క వైభవాన్ని నలుదిశలా ప్రచారం చేసేటువంటి చాలా గొప్ప కార్యాన్ని మనం ప్రస్తుతం ఆచరిస్తూ ఉన్నాం. ఎందుకండి ఈ గృహార్చన కైంకర్యాన్ని ఎందుకింతలా ప్రచారం చేయాలి? ఏమిటందులో ఉండేటువంటి గొప్పదనం ఏమిటి అంటే, ఈ గృహార్చన ద్వారానే ఈ మానవుడు ధర్మ మార్గంలో సమ్మిళితమవుతాడు, లేకపోతే లేదు. ఇంట్లో చూడండి, మనల్ని ఎప్పుడూ చూసేటువంటి వారు మన తండ్రో తల్లో తాతో నానమ్మగారో అమ్మమ్మో ఎవరో ఒకరు మనల్ని గమనిస్తూ ఉన్నారు అనంటే మానవుడు ఒకలా ఉంటాడు. నన్ను ఎవరూ గమనించడం లేదు, ఇక్కడ నేనే ఉన్నాను అంటే మరోలా ఉంటాడు. ఇది మానవుడి యొక్క నైజము, పరిస్థితి. తప్పకుండా అండి, 10 మంది ఉన్నాడంటే ఒకలా మాట్లాడతాడు. 10 మంది నన్ను చూస్తూ ఉన్నారు అంటే నడక దగ్గర నుంచి, హావభావాల దగ్గర నుంచి, మాటల దగ్గర నుంచి అన్నీ మారుతాయి. నేను ఒక్కడినే ఉన్నాను, ఎవరు నన్ను చూడడం లేదు, లేదా ఉన్న ఆ ఒక్కరో వేరే నా వారు, మా ఇంట్లో వారే అనుకుంటే ఒకలా ఉంటాడు. ఇది అవునా కాదా? ప్రతి ఒక్కరికి మనకు తెలిసిన విషయమే. కనుక ఈ గృహార్చన కైంకర్యము ఏం చెప్తోంది మనకు అంటే, నాయనా నీవనుకుంటున్నావు నీ ఒక్కడివే ఉన్నావు అని ఇంట్లో, లేదా నీవారు నీ కుటుంబమే ఉన్నారని నీవు అనుకుంటున్నావేమో, నీతో పాటు స్వామి ఉన్నాడయ్యా ఇంట్లో. నీతో పాటు స్వామి. ఈ స్వామి ఎక్కడెక్కడ ఉంటున్నాడు అని అంటే, నీవింట్లో ఉండేటప్పుడు ఇక్కడే ఉంటాడు, నీవు బయలుదేరేటప్పుడు ఇక్కడే ఉన్నా నీతోనే వస్తూ ఉంటాడు. ఒక 2 చేతులు జోడించి స్వామి బయటికి వెళ్ళి వస్తానయ్యా అని చెప్తే నీతో తోడుండి నీడగా ఎప్పుడు నిన్ను రక్షించి మళ్ళీ తిరిగి క్షేమంగా నువ్వు ఇంటికి చేరేదాకా ఆయన నీతో ఉంటాడు. ఏ విధంగా అయితే మనం చిన్న వయసులో చూస్తూ ఉంటాం, నాన్నగారు ఎక్కడికైనా బయటికి వెళ్ళి నాన్నగారు తిరిగి రావడంలో ఒక 2-3 నిమిషాలు, ఒక అరగంటో ఆలస్యమైతే మన తల్లి పడేటువంటి ఆవేదనను మనం చిన్నప్పుడు కరి ఉంటాం. అయ్యో ఇంకా రాలేదు మీ నాన్నగారు, ఇంకా రాలేదు మీ నాన్నగారిని ఆ గుమ్మం వైపుకే తిరిగి చూస్తూ ఉంటుంది తల్లి. అదేవిధంగా బిడ్డడు బడికి చదువుకోవడానికి పోయినటువంటి వాడు రావడంలో ఏమాత్రం కొంత ఆలస్యమైనా కూడా అదే తల్లి హడావిడి పడిపోతూ చూస్తూ ఉంటుంది. అది ఎలానో మన గృహంలో ఉండేటువంటి భగవంతుడు కూడా అంతే. ఆ గృహార్చన కైంకర్యము యొక్క ఔన్నత్యం ఏమిటి అంటే, మన తల్లిగా, తండ్రిగా,
సకల బంధముల యొక్క రూపంలో భగవంతుని మన గృహంలో ప్రతిష్ఠించుకున్నాక ఆయన మన కోసం అంతలా చూస్తూ ఉంటాడు. అటువంటి బాంధవ్యాన్ని, భక్తి రూప బాంధవ్యాన్ని మనకు భగవంతుడితో కల్పించుకోవడమే ఈ గృహార్చన కైంకర్యంలో ఉండేటువంటి చాలా గొప్పదైనటువంటి ఔన్నత్యం. ఏమిటి అంటే ఈ గృహార్చన కైంకర్యము యొక్క ఔన్నత్యం ఎంత గొప్పదో తెలియజెప్పేటువంటి ఒక కథ. పంచపాండవులు గొప్పగా యాగం చేస్తూ ఉన్నారట, అశ్వమేధ యాగం. ఆ యాగ సందర్భంలో చాలా గొప్పగా దానక్రియలు చేపట్టారట పంచపాండవులు. కురుక్షేత్ర యుద్ధ అనంతరం కురుక్షేత్ర యుద్ధం అయిపోయింది. వారే రారాజులుగా నిలబడ్డారు శ్రీకృష్ణ పరమాత్మ యొక్క గొప్పదైనటువంటి అండదండలతో. మరి వారు చాలా గొప్పగా యజ్ఞాన్ని ఆచరించి లోక కళ్యాణం కోసం బాగా దానాలు చేస్తూ ఉన్నారట. ఎంతో మంది వస్తున్నారు, వేల మంది వస్తున్నారు, దానాలను స్వీకరిస్తున్నారు, వెడుతూ ఉన్నారు. ఆ వేల మంది మధ్యలో ఒక చిన్న ఉడత వచ్చిందట. ఆ ఉడత వచ్చి చూస్తూ ఉన్నది. వారు దానం ఇచ్చే ప్రతిసారి కూడా దానం ఇచ్చేటప్పుడు ఏం చేస్తారు అని అంటే తోయధారా పురస్సరంగా అంత నీరు వదిలి దానం ఇస్తారు. ప్రతిసారి ఆ ఉడత ఆ నీటి చుక్కలు తన శరీరం మీద ఏమైనా పడతాయేమో అన్నట్టుగా అలా చిత్ర విచిత్రంగా వచ్చేది. ఆ నీటి కింద నిలబడేది, కాసేపు విదలగొట్టుకునేది, మళ్ళీ పక్కకి వెళ్ళేది. ఇలా ఒక చిత్రమైనటువంటి ప్రవర్తనతో ఒక ఉడత వచ్చింది. కాసేపు చూశారు పాండవులు, ఏమిటి ఉడత యొక్క ప్రవర్తన చాలా వింతగా ఉన్నది. అదీ కాక ఇంకొక విషయాన్ని గమనించారు, ఆ ఉడత కూడా విచిత్రంగా ఉన్నది. సగ శరీరము సువర్ణమయంగా ఉన్నది, సగ శరీరము మామూలుగా ఉన్నది. అంటే సగం శరీరం బంగారం, సగం శరీరమేమో ఉడత తీరునే ఉన్నది. సగం బంగారం, సగం ఉడత. ఏమిటి ఇంత చిత్రంగా ఉన్నదే ఉడత, పైగా దీని యొక్క కార్యము కూడా చాలా విచిత్రంగా ఉన్నదని చెప్పి ఆ పంచపాండవులు ఆ ఉడతను దగ్గరికి తీసుకొని మాట్లాడడం మొదలు పెడితే ఆ ఉడత చెప్తోంది, ఏమి మీరేదో గొప్ప యజ్ఞం చేసి దాన ధర్మాలు చేస్తున్నామని అంటున్నారే, మీరు చేసే యజ్ఞంలో నాకేమీ గొప్పదనం కనపడలేదండి. బిత్తరపోయినారు పంచపాండవులు. అరే, మనం చేస్తున్న యజ్ఞాన్ని ఇన్ని వేల మంది, లక్షల మంది, కోట్ల మంది కొనియాడుతున్నారే లోకంలో, ఇంతమందికి గొప్పగా దాన ధర్మాలన్నీ కూడా మనం ఆచరిస్తూ ఉన్నామే, కానీ ఈ చిన్న ఉడత వచ్చి మీ యజ్ఞంలో గొప్ప ఫలమేమీ లేదు, గొప్పదనమేమీ లేదనేసింది. ఏమిటి? ఆశ్చర్యపోయి అసలు నీ వృత్తాంతం ఏమిటో చెప్పమని ఉడతను అడిగారట. ఆ ఉడత చెప్పిందమ్మా, ఈ ఉడతట ఒక చక్కగా గృహస్థ ధర్మాన్ని ఆచరించేటువంటి ఒక కుటుంబంకి దగ్గరలో ఒక చెట్టు మీద నివసిస్తూ ఉండిందట. మన కుటుంబాలు ఎంత గొప్పవో, ఈ గృహార్చన కైంకర్యం ఎంత గొప్పదో తెలియజెప్పే కథ చూడండి. ఆ ఉడత రోజు కూడా ఆ చెట్టు దగ్గర ఉండి ఆ గృహస్థులను చూస్తూ ఉండేది. ఆ గృహస్థులుట చాలా గొప్పదైనటువంటి కుటుంబం. ఉదయాన్నే సూర్యోదయాత్ పూర్వమే బ్రాహ్మీ ముహూర్తంలో నిద్ర లేచింది మొదలు ఆ ఇంట్లో నుంచి భగవంతుడి యొక్క స్తోత్రాలు వినిపిస్తూ ఉండేవిట. వాళ్ళు పాడేవారు చక్కగా భగవంతుడి యొక్క మంత్రాలు. ఎప్పుడూ కూడా సమయానికి స్నాన సంధ్యావందనాది క్రతువులు, హోమ ధూమము, చాలా గొప్పగా భగవత్ కైంకర్యాలన్నీ కూడా ఆ గృహంలో చేస్తూ ఉంటారట. అవన్నీ వింటూ ఆనందంగా గడిపేస్తుందట ఆ ఉడత యొక్క జీవితం సాగుతోంది. ప్రతిరోజు కూడా ఆ భోజన సమయం దగ్గరకు వచ్చేసరికి మన పెద్దలు అంటారు, బ్రహ్మయజ్ఞో దేవయజ్ఞ పితృయజ్ఞో భూతయజ్ఞో మనుష్యయజ్ఞస్యేతి పంచానాం అహరహర అనుష్ఠానం, పంచమహాయజ్ఞాలు చేయాలంటారు. అంటే మనం వండుకున్న దాంట్లో ఎంతో కొంత మన గృహాన్ని నమ్ముకొని బ్రతికేటువంటి ప్రాణులకు కూడా అంత ఆహారం పెట్టాలి. అది మన నియమం. అలా ఆవును పెంచుకోవాలి మనం అందరం కూడా. ఆవు కూడా మన కుటుంబ సభ్యుల్లో ఒకరు. వత్సామమ భ్రాతర ఏ వసంతు తస్మాదిలా శుద్ధికరా భవంతు అని శాస్త్రం చెప్తోంది. ఇలా వారు ఆ భూతయజ్ఞం చేయడానికి రోజు అంత పదార్థం తెచ్చి ఉడతకు కూడా అంత వేసేవారట. ఆ ఉడత వాళ్ళు వేసిన పదార్థాన్ని తింటూ ఆనందంగా అక్కడ ఉండేది. రోజు ఇలా జరిగేది.
కొంతకాలానికి వాళ్ళకి పాపం దారిద్ర్యావస్థ ఎదురైంది. అంతే కదండి, భగవంతుడు పరీక్ష పెడతాడు. అప్పుడు వారికి ఒక దారిద్ర్యావస్థ ఎదురైనప్పుడు అక్కడ ఒక రోజున వారింట్లో చాలా పస్తుండి ఈ రోజైనా ఏదో ఒకటి భోజనం చేద్దామని చెప్పి ఆకలితో ఉండి వారింట్లో దొరికినదేదో అన్ని పదార్థాలన్నీ కలిపి ఒక రొట్టెను తయారు చేసుకున్నారట. ఒకే ఒక్క రొట్టె. ఆ రోజు అది తినకపోతే వారి ప్రాణాలు పోతాయనేటువంటి పరిస్థితిలో దారిద్ర్యం వచ్చింది. ఎక్కడికో వెళ్ళాడు ఈ పరమాత్మ, ఆ గృహస్థుడు. వారెవరో దానం ఇచ్చారు, దాన్ని తెచ్చుకున్నాడు. చక్కగా ఒక రొట్టె ముక్కను తయారు చేశాడు. ఆ రోజు ద్వాదశి అంటే ఖచ్చితముగా మనుష్య యజ్ఞం చేయాలి. అంటే ఎవరో ఒకరిని అతిథిని పిలిచి ఆయన కాళ్ళు గడిగి అంత ఆహారం పెట్టి ఆయనలో మహావిష్ణువును చూసుకొని ఆయన దగ్గర ఆశీర్వాదం తీసుకొని ఆ తరువాత మనం తినాలి. ఇది గృహస్థుడు యొక్క ధర్మం. మనం ఈరోజు ధర్మాలన్నీ మర్చిపోయాం. మరి ఆ గృహస్థుడు ఆ ధర్మం కోసం చేసిందే ఒకే ఒక్క రొట్టె. అందులో నలుగురున్నారు ఇంట్లో. ఆ గృహస్థుడు, ఆయన భార్య, ఆయన కొడుకు, ఆయన కోడలు, నలుగురున్నారు. మరి ఏం చేస్తాము? ఆ రొట్టె భాగాన్ని ఏదోలాగా కష్టపడి 5 భాగాలుగా తయారు చేసుకొని ఒక భాగాన్ని అతిథికి పెడదాము అని అనుకున్నారు. అతిథికి చక్కగా ఎవరినో పిలిచారు, కాళ్ళు గడిగారు, కూర్చోపెట్టారు. ఇదిగో అయ్యా మా భాగం ఇదిగో ఇది ఉన్నదని ఆయనకి పెట్టారు. ఆ తిన్నటువంటి అతిథి సంతృప్తి చెందల. అయ్యా మనకి అతిథి యజ్ఞం చేస్తే కూర్చున్నటువంటి ఆ అతిథి సంతృప్తి చెందేలాగా మనం వడ్డించగలగాలి. అప్పుడే అతిథి యజ్ఞం పూర్తయినట్టు లెక్క, లేకపోతే పూర్తయినట్టు కాదు. ఆయన సంతృప్తి చెందలేదు. ఆ గృహస్థుడు గమనించి వారికి సంతృప్తి లేనట్టుగా ఉంది. ఇంటి పెద్దను నేనే కనుక నా భాగాన్ని వారికి ఇచ్చేద్దాము అని ఆయన భాగాన్ని పెట్టారు. వచ్చినవాడు పరీక్షించడానికి అతిథి మహావిష్ణువు, వచ్చినటువంటి సామాన్య అతిథి కాదు. అందుకే ఆ మహావిష్ణువు నాకు అది కూడా చాలలేదన్నట్టుగా గొమ్మన కూర్చున్నాడు. తర్వాత మళ్ళీ మిగతా ముగ్గురులో ఆలోచన చేశారు, ఎవరు పెడదాం. తండ్రి తర్వాత నేను పెడతాను, అది ఇది అన్నారు. అంటే తల్లి వచ్చింది ముందుకి, నాయనా నువ్వు నా బిడ్డవిరా, నేను పస్తుండైనా సరే నీ కడుపు నింపాల్సినటువంటి ధర్మం కన్న తల్లిగా నాకుంది నాయన. నేను తిన్నంత మాత్రాన నాకేం ఆకలి తీరదు, నా బిడ్డడివి, నువ్వు తింటే నాకు ఆకలి తీరిపోతుందయ్యా. అటువంటిది పేగుబంధం నాయన, నేను ఇస్తాను ఆ రొట్టె ముక్క అని ఆమె భాగం వెళ్ళి అతిథికి పెట్టింది. ఆయన అది కూడా తిని సంతృప్తి చెందాడు. సరే ఆ అతిథి యొక్క కుమారుడు అనుకున్నాడు, తర్వాత మరి బాధ్యత నాదే కదా, ఏం పర్వాలేదు తండ్రి, తర్వాత భాగాన్ని నేను ఇస్తానని చెప్పి ఆ పిల్లవాడు కూడా ఎంతో గొప్పగా ధర్మాన్ని మాట్లాడి ఆ భాగాన్ని తీసుకెళ్ళి తరువాత ఆయన సంతృప్తి చెందల. ఇక మిగిలినటువంటిది ఒకే ఒక్క భాగం. ఆ ఇంటి కోడలు, నాకెందుకండి, మీ కుటుంబం ఏంది మా కుటుంబం ఏంది, నేను వేరే ఊర్లో పుట్టాను, అసలు నా ఇంటి పేరు ఇంతకు ముందు వేరు, ఇవన్నీ ఏం మాట్లాడాల. ఒకసారి వివాహమైన తరువాత నేను కూడా ఈ కుటుంబంలో భాగమే, ఈ కుటుంబ ధర్మములో నాకు కూడా ప్రధానమైనటువంటి పాత్ర ఉన్నది అని చెప్పి ఆమె కూడా తన భాగాన్ని అక్కడ పెట్టింది. వారు తిని సంతృప్తి చెందినట్టుగా వెళ్ళారు. ఆ రాత్రికి వారి ప్రాణములన్నీ కూడా పరమాత్మలో ఐక్యమయ్యాయట. ఈ ఉడత గమనించింది, ఇదంతా కూడా గమనించి ఏమిటి తల్లడిల్లిపోయింది ఉడత. ఆ తల్లడింపుతో ఆ చెట్టు దిగి బరబరా వచ్చేసేసి వాళ్ళ మధ్యలోకి వచ్చి తిరిగింది. వారు ఆ పదార్థములన్నీ కూడా ఆయనకు పంచేటప్పుడు, ఆ అతిథి యజ్ఞం చేసేటప్పుడు ఆయనకి కాళ్ళు గడిగినటువంటి జలము, ఆయనకి దానం ఇచ్చినటువంటి జలము, ఆ జలాలు కొన్ని అక్కడక్కడ ఉంటే ఆ జలాలు దీని శరీరానికి అంటుకొని ఎంత భాగమైతే తన శరీరానికి అంటుకున్నాయో అంత భాగము ఉడత యొక్క శరీరము సువర్ణమయం అయిపోయింది, బంగారంలా మారిపోయింది. వారికి ముక్తిని అందించడానికే భగవంతుడు వచ్చాడు, పరీక్షించాడు. వారు పరీక్షలో నెగ్గారు, వారు చక్కగా ముక్తికి వెళ్ళారు. ఉడత ఈ కార్యమంతటినీ కూడా చూసినటువంటిది అక్కడికి వచ్చి ఆ జలాలు తన శరీరానికి తాకడం వల్ల సువర్ణమయమైందట. ఈ కథంతా చెప్పి ఉడత అప్పటి నుంచి ఇంత గొప్ప యజ్ఞం ఎక్కడైనా జరుగుతుందేమో అని తిరుగుతున్నాను, ఎక్కడా జరగలేదు, నా మిగతా శరీరం బంగారమయం కాలేదండి. అందుకే మీ యజ్ఞం దగ్గరికి కూడా వచ్చాను, ఇదిగో ఈ జలాలలో తిరుగుతూ ఉన్నాను, ఏది ఇంకా కాలేదే, కాబట్టి మీ యజ్ఞంలో కూడా ఏదో లోపం ఉంది, సరిదిద్దుకొని చెయ్యమని ఒక ఉడత ఉపదేశం చేసిందట.
పెద్దలు చెప్తారు కథ. ఎందుకు ఈ కథ మనం మాట్లాడుతున్నాము అంటే భగవత్ కైంకర్యము యొక్క ఔన్నత్యమేమిటి, మన గృహస్థ ధర్మము యొక్క ఔన్నత్యమేమిటి, ఎంత గొప్పగా మన పూర్వీకులు మన పెద్దలు గృహస్థ ధర్మం కోసం ఎంత గొప్పగా ఆచరించేవారు, ఎన్ని కష్టాలు పడ్డా ఏం చేసినా వారెవ్వరూ కూడా ధర్మాన్ని విడిచిపెట్టినటువంటి వారు కాదు. అటువంటి గొప్పదైనటువంటి పరంపరలో ఆ కుటుంబాలలో ఉన్నటువంటి వారం మనందరం. ఈ కర్మభూమి భారతావనిలో పుట్టినటువంటి వారం. ఇంకా ముఖ్యంగా శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి అత్యంత సన్నిధానంలో మనమందరం కూడా జన్మ తీసుకున్నటువంటి వారం. ఇక్కడ బ్రతికే భాగ్యం కలగడమే మహా గొప్పదైనటువంటి అదృష్టం. అటువంటి అదృష్టం కలిగినటువంటి మనందరం కూడా జీవితంలో ప్రతి క్షణము ఆ గోవిందుడి యొక్క సేవలో మన జీవిత క్షణాలను చరితార్థం చేసుకునే ప్రయత్నం చేస్తూ గోవిందనామ స్మరణతో ఈ గృహార్చన కైంకర్యాన్ని మనం పూర్తి చేసుకుందాం. గోవిందా. చూశారు కదండి స్వామివారి పూజా విధానాన్ని. మరొక గృహార్చన కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ. గోవింద 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 గోవింద